ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండుగా విభజించాలని కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంపై సీమాంధ్ర అట్టుడుకుతోంది. సీమాంధ్ర ప్రయోజనాలను గాలి కొదిలేసిన కాంగ్రెస్ పార్టీపై ఆ ప్రాంత ప్రజలు నిప్పులు చెరుగుతున్నారు. తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో ఆందోళన జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీతో జత కలిసిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై భూమన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కోసమని తెలంగాణ విడిస్తే అక్కడ ఒక 15 ఎంపీ సీట్లు వస్తాయి అని ఆలోచన చేసింది. సోనియా గాంధీనే కాదు, ఇంకొక గుంటనక్క ఉంది. దీన్ని పూర్తిగా సమర్థించినటువంటి గుంటనక్క కరెక్ట్ గా చెప్పినాడు తమ్ముడు. తెలంగాణ ఇవ్వవలసినటువంటి చారిత్రక అవసరం ఉన్నది. ఆ ప్రాంతంలో ప్రజలు భావోద్వేగాలతో రెచ్చగొట్టబడుతున్నారు. ఆ ప్రాంతంలో ప్రజలందరికీ కూడా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు, సమ్మెలు చేస్తున్నారు. కనుక మా తెలుగుదేశం పార్టీ తెలంగాణకు పూర్తి అనుకూలమని ప్రకటన చేసి లేఖ ఇచ్చి చర్చల్లో చెప్పి కేంద్ర మంత్రులకు, హోంమంత్రులకు మరి పదే ఢిల్లీకి పోయి సోనియా గాంధీకి చెవులో ఊది ఈ రాష్ట్రాన్ని విడదీసేంత వరకు నిద్రపోయినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో సహకరిస్తున్న చంద్రబాబు నాయకత్వం నశించాలి. విడదీసేశారు. మన ప్రాంతంలో ఉన్నటువంటి సీమాంధ్రలో ఉన్నటువంటి పౌరుషవంతులైనటువంటి 7 కోట్ల మంది రోడ్ల మీదకి వచ్చినారు. 30వ తేదీ ప్రకటన వెలువడిన వెంటనే తెలంగాణ దొరల్లారా ఖబర్దార్, మీరేనా ఉద్యమాలు చేయగలిగేది? మీరు సొమ్ములిస్తే ఉద్యమాలు చేయగలరు. మా ప్రజలు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వస్తారు అని 7 కోట్ల మంది 13 రోజులుగా రోడ్ల మీదనే ఉన్నారు.